రాజమౌళి సినిమా అంటేనే సెన్సేషన్. కానీ ఇప్పుడు ఆ సినిమా కంటే ఎక్కువగా కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పేరు ట్రెండ్ అవుతుంది. మా వాళ్ళని వాడుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఎవ్వరూ సహకరించడం లేదు అంటూ రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ ఫైర్ అయిన సుదీప్ ఇప్పుడు సైలెంట్ గా రాజమౌళి సినిమాలో చేరిపోయారా? అప్పుడు మాట్లాడింది ఒకటైతే ఇప్పుడు చేస్తున్నది ఇంకొకట. అసలు సుదీప్ మాటలకు అర్థమేంటి? వారణాసి మూవీలో ఆయన పాత్ర ఏంటి? నోటితో ఒకటి చెప్పి చేత్తో ఇంకోటి చేయడం అంటే ఇదేనేమో. కొద్ది రోజుల క్రితం వరకు కన్నడ నటులను ఇతర భాషల వాళ్ళు కేవలం గెస్ట్ రోల్స్ కోసం, క్యామియోల కోసమే వాడుకుంటున్నారని, కానీ కన్నడ సినిమాలకు మాత్రం ఇతర భాషా హీరోలు సహకరించడం లేదని పెద్ద పెద్ద మాటలే చెప్పాడు కిచ్చా సుదీప్. తాము పిలిచిన స్టార్ హీరోలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ అదే పరభాష సినిమాలో అది ఒక సైడ్ క్యారెక్టర్ కోసం సిద్ధమవడం ఏంటనే క్వశ్చన్ గట్టిగానే రైజ్ అవుతున్నాయి. రాజమౌళి అంటే సుదీప్ కు సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు. బాహుబలిలో కత్తి పట్టుకుని ఒక సీన్ లో కనిపించారు, ఈగలో విలన్ గా చేశారు. కానీ ఇక్కడ పాయింట్ రాజమౌళి కాదు, సుదీప్ సిద్ధాంతం. ఇండస్ట్రీల మధ్య సహకారం లేదని విమర్శలు గుప్పించిన సుదీప్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఒక రోల్ కోసం రాజమౌళి పిలవగానే అన్నీ మర్చిపోయి వెళ్లారా? మరి అప్పుడు ఆ వేదాంతం ఎందుకు చెప్పినట్టు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం జోరుగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో సుదీప్ పాల్గొంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఫ్రెండ్షిప్ కోసం రూపాయి తీసుకోకుండా గతంలో సినిమాలు చేశారని గొప్పలు చెప్పుకున్న సుదీప్ ఈ భారీ బడ్జెట్ సినిమాకు కూడా అదే ఫార్ములా వాడుతున్నారా, లేక తన మార్కెట్ పెంచుకోవడానికి రాజమౌళి బ్రాండ్ను వాడుకుంటున్నారా అంటూ డిబేట్ పెట్టేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సుదీప్ మాటలకు, ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ కు అస్సలు పొంతన లేదన్నది కొందరి వాదన. మరి రాజమౌళి సినిమాలో సుదీప్ నిజంగానే ఉన్నారా? ఉంటే అది ఆయన ఇమేజ్ కు ప్లస్ అవుతుందా, లేక డబుల్ స్టాండర్డ్స్ అనే ముద్ర వేస్తుందా? వెయిట్ అండ్ సీ. For more videos like this, subscribe Big TV channel.